రైట్ అమర్ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు పొన్నం అనిల్ గారు, బీఆర్ఎస్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు మార్నింగ్ అనాలిసిస్ అండి. నమస్కారం మేడం, నమస్కారం ప్యానెల్ లో ఉన్న పెద్దలందరూ కూడా. అనిల్ గారు, ప్రచారాలు అయితే దూసుకుపోతున్నారు. ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది ఒక 3-4 రోజుల్లో మనకైతే తేలిపోతుంది. కానీ పార్టీలన్నీ కూడా ఒకవైపే వేలెత్తి చూపుతున్నాయి, మీలో ఉన్న లోటుపాట్లు అన్నీ కూడా. సో అవన్నిటికీ మరి మీరు యాక్సెప్ట్ చేస్తారా? మేడం, పార్టీలన్నీ అయినా ప్రజలైనా అధికారంలో ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేసే పార్టీనే అంటారు కదా మేడం. సేవ చేయకుండా ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే వచ్చి ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే ఎగిరి ఎలక్షన్స్ అప్పుడు మటుమాయమైపోయి పార్టీలను ఎవరు క్వశ్చన్ చేస్తారు మేడం? మా పార్టీ పుట్టింది తెలంగాణ రాష్ట్రం కోసం. మా పార్టీ ఈ ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రం. మా పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీ, తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం పాటుపడే పార్టీ. కేసీఆర్ గారి నాయకత్వం తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామరక్ష అని తెలంగాణ ప్రజలు మొత్తం నమ్ముతున్నారు. కాబట్టి కోపం ఉన్నా కేసీఆర్ మీదనే ఉంటది, ప్రేమ ఉన్నా కేసీఆర్ మీదనే ఉంటది, హక్కు ఉన్నా కేసీఆర్ మీదనే ఉంటది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా కేసీఆర్ ను క్వశ్చన్ చేస్తారు, కేసీఆర్ ను పట్టుబట్టి సాధించుకుంటారు, కేసీఆర్ ద్వారానే తమకు కావాల్సిన అవసరాలన్నీ కూడా తీర్చుకుంటారు మేడం. కానీ అనిల్ గారు, తెలంగాణ సెంటిమెంట్ తో స్టార్ట్ అయిన పార్టీ అసలు తెలంగాణ పదమే లేకుండా మీరు మార్చేశారు. కానీ అదే సెంటిమెంట్ ని ఇంకా ఎందుకు ప్రజల మీద రుద్దుతున్నారు? మేడం, కేసీఆర్ అనే పదం తెలంగాణ, కేసీఆర్ అనే మాట తెలంగాణ. ఈ రోజు ప్రతిపక్షాలు ఈ రోజు మేము తెలంగాణ అని చెప్పుకునే స్థాయికి తీసుకొచ్చిన నాయకుడు కేసీఆర్ మేడం. ఇందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. తెలంగాణ ప్రజలు మొత్తం ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం నుండి గత 2 ప్రభుత్వాలు ఏర్పరచడంలో నుండి ఇప్పుడు ముచ్చటగా 3వసారి ప్రభుత్వం ఏర్పరచబో కేసీఆర్ గారికి అందరూ అభినందనలు, ఆశీర్వాదాలు ఇస్తా ఉన్నారు. ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. వీళ్ళ ఆ కపట మాటలు, నాటకాలతో ఏదో గారని ఇస్తూ తప్ప ఈ గారని తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. నేను చెప్తున్నా, ఇంతకుముందు అమర్నాథ్ సార్ మాట్లాడినట్టు మోడీ గారి చేతిలో పెడుతున్నట్టు తెలంగాణ ఏం చేస్తారు? భారతదేశాన్ని మొత్తం కార్పొరేట్ రంగానికి ఆ దారాదత్తం చేసిన మోడీ గురించి తెలంగాణ రాష్ట్రాన్ని లేనిస్తామా? అది ఉంటదా? అట్లా తెలంగాణ రాష్ట్రాన్ని కంటికి రెప్పలా కాపాడుకునే ఏకైక నాయకుడు కేసీఆర్. తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్. సబ్బండ వర్ణాలు కేసీఆర్ గారు వెన్నంటే ఉంటాయి. మోడీ కాదు, తనలాంటి 100 మంది వచ్చినా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు వాళ్ళని నమ్మరు. 5 రోజులు 10 రోజుల్లో భవిష్యత్తు తేలిపోతా ఉన్నది. ముచ్చటగా 3వసారి సీఎం కేసీఆర్ కాబోతా ఉన్నారు. మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే తెలంగాణ రాష్ట్రంలో రాబోతా ఉన్నది. కానీ ప్రచారంలో అక్కడెక్కడ ప్రజల నుంచి కొంత వ్యతిరేకత వస్తున్న మాట వాస్తవం కాదు. ఎందుకంటే మీరు అమలు చేస్తానన్న హామీలు ఇక్కడ మాకు రాలేదు అని ప్రచారానికి వచ్చిన నేతల్ని కొంతమంది ప్రజలు నిలదీస్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లో కాకపోయినా కొన్ని నియోజకవర్గాల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. మనకి వీడియోలు కూడా చూస్తున్నా మీడియాలో. నేనేమంటున్నా మేడం, ఏమి ఇయ్యని వాళ్ళని ఏం అడగారు? చెట్లు ఉన్న ఒక పండు ఉన్న చెట్టుకే రాళ్ల దెబ్బలు ఉంటాయి. ఆ చెట్టుకు పండు ఉంటది కాబట్టి ఒకరికి మించి ఒకరు కొట్టా ఉంటారు, ఎందుకంటే ఆ పండు కావాలని. అదే విధంగా కేసీఆర్ గారు మాత్రమే తెలంగాణ ప్రజలకు సంక్షేమ ఫలాలు ఇస్తారని చెప్పేసి ప్రశ్నిస్తారు. దానిలో తప్పు లేదు. మా మీద పూర్తి స్థాయి హక్కు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉన్నది. కేసీఆర్ అంటే తెలంగాణ ప్రజల ఆస్తి. కాబట్టి ప్రశ్నిస్తారు, కొట్లాడతారు, సాధిస్తారు. ఈ తెలంగాణ ప్రజల అస్తిత్వం, ప్రజల ఆకాంక్ష, ప్రజల అస్తిత్వం అనేది బ్రహ్మాండంగా ఉంటది. తెలంగాణ ప్రజలు చాలా చైతన్యంతో కూడుకున్నారు. వాళ్ళు కేసీఆర్ లాంటి మహానాయకుడిని, ఉద్యమ నాయకుడిని, ప్రజల సంక్షేమ సారథిని వదులుకోరు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడు ఏ సమయంలో ఏది కావాలో తెలిసిన మహానాయకుడు కేసీఆర్.